రేపటి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి. పోలింగ్ పై సిబ్బందికి అవగాహన కల్పించామని చెప్పారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ కోసం జిల్లాలో 200 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్యూటీలో 2000 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లుగా తెలిపారు. పోలింగ్ టైంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించవద్దని ఆదేశాలున్నాయన్న ఆర్డీఓ అశోక్ రెడ్డితో శేఖర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు అధికార యంత్రంగా. ఇప్పటికే ఎవరైతే విధులలో ఉంటారో అధికారులందరికీ కూడా సామాగ్రిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇందులో ఎన్నికల ప్రచారంలో నాయకులు ఎంత సీరియస్గా తీసుకొని ప్రతి ఓటును ఎంత కీలకంగా పరిగణిస్తున్నారో ఈ ఎన్నికలకు సంబంధించి కూడా మొత్తం కూడా విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం కూడా అంతే సమాయత్తం అవుతుంది. దానిలో భాగంగానే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ఉన్నత స్థాయి అధికారులు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తూ 12 జిల్లాలను కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అయితే ఈ సామాగ్రికి సంబంధించి తరలింపు ఎట్లా జరుగుతుంది, ఎన్నికల ఏర్పాటు ఎట్లున్నాయి, మనతో పాటు మాట్లాడేందుకు ఆర్డీఓ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 27వ తారీఖు నాడు మనకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసమై డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కౌంటింగ్ సెంటర్ నల్గొండ పరిసరాల్లో ఉన్నటువంటి ఆర్జాలబాయిలో కేంద్రంలో మనం ఇప్పుడు ఏదైతున్నామో స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్ వద్ద ఏర్పాట్లు చేసినాము. దాదాపుగా నల్గొండ జిల్లాలో 4683 మంది ఓటర్లకు గాను 37 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 13 రూట్లుగా విభజించుకుంటే మా రెస్పెక్టివ్ తహసీల్దార్లు రూట్ ఆఫీసర్లుగా లేదా సెక్టార్ ఆఫీసర్లుగా ఉన్నారు. 37 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 13 కౌంటర్లో మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ పరిపూర్ణంగా జరిగింది. ఈసారి ఎన్నిక అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే ఈవీఎంస్ ద్వారా కాకుండా బ్యాలెట్ బాక్స్ జరిగేటటువంటి ఎన్నికలో ఈసీఐ గారి అనుమతితోటి టెంపరీ స్ట్రాంగ్ రూమ్ ఉండదు. కాబట్టి ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు కూడా ఇక్కడే ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రానికి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచే నిమిత్తం 27వ తారీఖు నుంచి 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఇక్కడికి చేసుకోవడం జరుగుతుంది. ఇటు విషయమని చెప్పి అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి మెటీరియల్ లేదా బ్యాలెట్ బాక్సులు ఇక్కడ రావడానికి సర్వసిద్ధంగా ఉన్నాం. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన స్ట్రాంగ్ రూమ్ ఎస్డబ్ల్యూసీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్ పక్కన ఉన్నటువంటి పాలిటెక్నిక్ గ్రౌండ్లో మనం ఉన్నటువంటి చోట ఏర్పాట్లు పూర్తి చేసినాము. అందరికి కూడా స్టాట్యూటరీ మెటీరియల్, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ ఇచ్చినాం. అదేవిధంగా ఈసీఐ గైడ్లైన్స్ మేరకు ఈసారి ఎన్నికల్లో ముఖ్యంగా ఏ విధంగా ఓటు వేయడం అనేది మేము మా పిఓక్స్ ట్రైనింగ్లో చెప్పడం జరిగింది. ఓటు ఏ విధంగా చేయాలో, ఓటు మురిగిపోకుండా లేదా చెల్లుబాటు కాకుండా ఉండడానికి 100% చేసినటువంటి ఓటు సక్రమంగా ఉండే విధంగా ఏమీ చర్యలు తీసుకోవాలనేది కూడా మేము ట్రైనింగ్లో చెప్పినాం. ఓటు పోలింగ్ కేంద్రం ముందర కూడా అది డిస్ప్లే చేస్తాం. ఇక్కడ పనిచేసే ఎవరైతే సిబ్బంది ఉన్నారో సిబ్బందికి సంబంధించి ఎన్నిసార్లు వీళ్ళకు శిక్షణ ఇచ్చారు, అదేవిధంగా గతంలో కొన్ని తప్పిదాలు జరిగాయి, ఆ తప్పిదాలకు సంబంధించి కూడా వీళ్ళకి ఏమైనా మళ్ళీ అవగాహన సదస్సులు ఎట్లా ఏర్పాటు చేశారు? కలెక్టర్ గారి ఆదేశం మేరకు మేము 2 సార్లు పిఓస్కు, ఏపీఓస్కు శిక్షణ ఇచ్చినాం. బ్యాలెట్ బాక్స్లకు సంబంధించి కానీ అదేవిధంగా ఫామ్స్ నింపే విషయంలో స్టాట్యూటరీ కౌన్సిల్, ఉదాహరణకు ఫామ్ 16 ప్రిసైడింగ్ ఆఫీసర్ డరీ, కమన్స్మెంట్ ఆఫ్ ది పోలింగ్ మొదలైనటువంటి ఫామ్స్ ఏ విధంగా నింపాలనేది హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్లో మేము 2 సార్లు ఇవ్వడం జరిగింది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతంగా ఉండడం కోసం 1కి 2 సార్లు మేము సిబ్బందికి శిక్షణ ఇచ్చినాం. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్లో కూడా సర్వసన్నద్ధులను చేసినాం. దాదాపు ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు దీనికి సంబంధించి? ఆ సిబ్బంది అంటే ఇక్కడి నుంచి టోటల్గా 12 జిల్లాలకు వెళ్తాయా? ఏ జిల్లాకు ఆ జిల్లా మెటీరియల్ పంపిణీ చేస్తున్నారా? మనకు మెటీరియల్ అనేది 12 జిల్లాల్లో 12 జిల్లాలకు సంబంధించినటువంటి డిఓ లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కానీ పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత 200 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులన్నీ కూడా కౌంటింగ్ సెంటర్ ప్రస్తుతం ఉన్నటువంటి డిఆర్సీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ దగ్గరికే వస్తాయి. మెటీరియల్ మాత్రం సంబంధిత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి 12 జిల్లాల నుంచి ఈ రోజు పంపడం జరుగుతూ ఉంది. ఓటింగ్ ప్రక్రియ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఎన్ని గంటలకు ముగుస్తుంది? మరి ఈసీఐ గైడ్లైన్స్ మేరకు ఓటింగ్ ప్రక్రియ అనేది ఈసారి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఉంటుంది. 4 గంటల లోపు ఓటర్ కనుక వచ్చిండి ఆయన వరుసలో వేచి ఉంటే చివరి ఓటర్ నుంచి మొదటి ఓటర్ వరకు సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటూ ఉంటాం. 4 గంటల తర్వాత కనుక పోలింగ్ కేంద్రం రేడియస్ బయట ఉంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో అనుమతించాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాత్రం అధికారులు అన్నీ కూడా సర్వం సిద్ధం చేశారని చెప్పవచ్చు. ఇది ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, విజ్ ఎక్స్ప్రెస్, నల్గొండ జిల్లా.